లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఖమ్మం సిటీ .04 మరియు అంతేకాకుండా రిఫ్లెక్షన్.ఇండియా వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కిన్ఫినిటీ ఖమ్మం రంగోత్సవం ప్రోగ్రాం మన ఖమ్మంలో 14th గ్రాండ్గా కేఎల్సీలో జరగబోతుంది. సో ఆ ఈవెంట్ విశేషాల గురించి, అంతేకాకుండా మన సుమన్ టీవీ ఆ ఈవెంట్కి మీడియా పార్ట్నర్గా వ్యవహరించనుందనమాట. అంటే సో మీరు చూడొచ్చు, మన సుమన్ టీవీ మీడియా పార్ట్నర్గా నిర్వహిస్తుంది అంటే ఆ ప్రోగ్రామ్ ఎంత గొప్పగా జరగబోతుందో మన ఖమ్మంలో అని మనకు అర్థమవుతుందనమాట. సో మనమైతే ప్రస్తుతం మన మమతా రోడ్లో ఉన్న స్కిన్ఫినిటీలో అయితే ఉన్నామన్నమాట. సో ఈ రంగోత్సవం ప్రోగ్రామ్కి మెయిన్ స్పాన్సర్గా వ్యవహరించనున్నారు స్కిన్ఫినిటీ వారు. సో మనతో పాటు డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రోగ్రామ్ విశేషాలు, అంతేకాకుండా స్కిన్ఫినిటీ వారు మెయిన్ స్పాన్సర్గా రంగోత్సవం ప్రోగ్రామ్కి ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటో మేడం మాటలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఇప్పుడు మన ఖమ్మంలో 14th హోలీ ఈవెంట్ రంగోత్సవం చాలా గ్రాండ్గా జరగబోతుంది. దానికి మీరు మెయిన్ స్పాన్సర్గా ఉన్నారు. సో దానికి మీకు ఎందుకు ఉండాలనిపించి మేడం, మెయిన్ రీజన్ చెప్పండి. ఖమ్మం సిటీ .04 వాళ్ళతో మేము స్కిన్ఫినిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు మంచి రిలేషన్షిప్ ఉన్నదండి. వాళ్ళతో మేము మొదటి నుండి కొలాబరేట్ అయి ఉన్నాము. వాళ్ళు మాకు ఫస్ట్ నుంచి మమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం కానీ, మాకు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళు మాకు ప్రామిస్ చేసే కొలాబరేషన్ కానీ, ఏదైనా వాళ్ళు మాకు ఏమైతే ప్రామిస్ చేస్తారో దానికన్నా ఎక్స్ట్రా ఇవ్వడానికే ఎప్పుడు ట్రై చేశారు. అందుకని మాకు వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం మాకు సాటిస్ఫాక్టరీ. సో స్కిన్ కేర్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు హోలీ ఈవెంట్ అనగానే వాళ్ళు మెయిన్గా ఇప్పుడు తీసుకునే కలర్స్ గురించి కానివ్వచ్చు, ఎలా తీసుకోబోతున్నారు, అంటే హోలీ ఎలా ఉండబోతుంది కలర్స్ విషయంలో కానివ్వచ్చు, స్కిన్ కేర్ గురించి వాటి గురించి చెప్పండి. ఖమ్మం సిటీ .04 వాళ్ళు మాకు చెప్పినప్పుడు, కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు మేము వాళ్ళని అడిగాము ఎలాంటి యూజేజ్ ఉన్నది కలర్స్ అని. అంటే వాళ్ళు ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేస్తున్నామని చెప్పారు. పర్టికులర్గా విమెన్కి చేంజింగ్ రూమ్స్ కానీ ఇలాగ కొంచెం ప్రైవసీ అది ఇస్తామన్నారు. అందుకని వీఆర్ మోస్ట్ లైక్లీ టు కొలాబరేట్ విత్ దెమ్. అదే కాకుండా ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాస్మెటాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి చూస్తే ఆర్గానిక్ కలర్స్ ఆర్ వెరీ సేఫ్. ఇలాంటి మనము ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆర్గానిక్ కలర్స్ ఆర్ సేఫ్. కానీ ఎంత ఆర్గానిక్ కలర్ అయినా అందులో ఒక డై ఉంటుంది. ఆ డై మన స్కిన్ పార్టికల్ మీద పెనిట్రేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటివి మనము అది చేసే డ్యామేజ్ని మనం ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం మంచిగా సన్స్క్రీన్, మన ఖమ్మం టెంపరేచర్స్కి సన్స్క్రీన్ 30 SPF ఆర్ మోర్ మనం రాసుకోవాలి. ఇది కాకుండా మొత్తం బాడీకి మంచి ఆల్మండ్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ ఆర్ కుకింగ్ ఆయిల్ లాంటిది మంచి రాసుకుంటే ఆ డై అనేది మన స్కిన్లోకి పెనిట్రేట్ అవ్వకుండా ఉంటుంది. అదర్ దాన్ దాట్ వేరే ప్రికాషన్స్ ఏం తీసుకోక్కర్లేదండి. ఓకే, హ్యాపీగా హోలీ జరుపుకోవచ్చు. బికాజ్ ఆర్గానిక్ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి టెన్షనే లేదంటారు. ఆఫ్టర్ మేడం హోలీ అయిపోయిన తర్వాత కలర్స్ ఎంతో కొంత పట్టి ఉంటాయి. సో వాటిని ఎలా రిమూవ్ చేసుకోవడం, వాటికి స్కిన్ కేర్ ఎలాంటివి తీసుకోవాలంటారు? పోస్ట్ హోలీ స్కిన్ కేర్ గురించి మాట్లాడాల్సి వస్తే అండి, మనకి ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే అగైన్ ఆ డైయే. ఆ డై వలన మనకి ఆ టింట్ ఉండిపోతూ ఉంటుంది. ఎక్కువ మనకి డార్కర్ టింట్సే ఉండిపోతాయి, లైక్ పింక్, వైలెట్ లాంటి టింట్స్ మన స్కిన్ మీద కొంచెం ప్రామినెంట్గా కనబడుతూ ఉంటాయి. దానికోసం మనము లేజర్స్ తీసుకుంటే బాగుంటుంది. అంటే ఆ పార్టికల్ బ్రేకేజ్ అన్నది కావాలి అని అంటే మనం లేజర్స్ ఆర్ హైడ్రాఫేషియల్స్ లాంటివి తీసుకుంటూ ఉంటే మనం సక్షన్ అది చేస్తాము, ఆ పార్టికల్ బ్రేకేజ్ అది చేస్తాం. కాబట్టి పోస్ట్ హోలీ ఒకవేళ మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా మీరు వచ్చి హోలీ మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ అయితే మీరు తీసుకోవాల్సిన పోస్ట్ కేర్ లేజర్స్ ఆర్ హైడ్రాఫేషియల్స్. మనతో పాటు రిఫ్లెక్షన్.ఇండియా ఓనర్ కూడా ఉన్నారు. సో వారిని అడిగి మన రంగోత్సవం గురించి మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హోలీకి 14th చాలా బస్ క్రియేట్ అయింది ఖమ్మంలో. ఎక్కడ విన్నా మీ పేరే, ఈ పేరే వినిపిస్తుంది, రంగోత్సవంని. సో దాని గురించి మీరు విశేషాలు చెప్పండి. రిఫ్లెక్షన్స్.ఇండియా అనేది నా ఓన్, మా గోవా, ఇంతకుముందు ఆల్రెడీ మేము గోవాలో చేసాము, బెంగళూరులో చేసాము. సో అట్లా వేరే వేరే ప్లేసెస్లో చేసాము. సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఖమ్మం అనేది నా హోమ్ టౌన్ అనమాట. నేను ఖమ్మంలో కూడా ఏదో ఒకటి చేయాలి, ఖమ్మంలో కూడా మనం ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి ఖమ్మం రావటం చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఖమ్మంలో రిఫ్లెక్షన్స్.ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ కీ రోల్. మెయిన్ స్పాన్సర్గా స్కిన్ఫినిటీ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో స్కిన్ఫినిటీ గురించి చెప్పండి, వాళ్ళని ఎలా స్పాన్సర్షిప్ మీరు తీసుకోవడం జరిగింది, వాటి గురించి. యాక్చువల్లీ స్కిన్ఫినిటీకి ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారండి. సో ది సర్వీస్ వాజ్ టూ గుడ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే నేను ఈవెంట్ చేద్దాము, రంగోత్సవం చేద్దాం అనుకున్న రోజు నా మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ స్కిన్ఫినిటీ. సో మేడం దగ్గరికి వచ్చాము, మేము డిస్కస్ చేసాము ఇట్లా అనేసి. మేడం కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే
హోలీ అంటే కలర్స్తో బాగా కలర్స్ యూజ్ చేస్తారు, అవి యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటి అంటే స్కిన్ పాడైపోవటం ఇలాంటివి ఏదో ఒకటి ఉంటాయి. ఈవెంట్ అయ్యాక మెయిన్ మేడం కూడా యూసేజ్ బాగా ఉంటాయి. అండ్ ఆబ్వియస్గా స్కిన్ఫినిటీ ఈజ్ లైక్ టూ గుడ్ ఇన్ ఖమ్మం యాక్చువల్లీ, స్కిన్స్లో కానీ హెయిర్ కానీ అన్నిటికీ. సో అందుకే మేడంని చూస్ చేసుకున్నాం. సో మెయిన్గా ఏంటి అంటే ఇలాంటి ఈవెంట్స్లో కోఆర్డినేషన్ అంతేకాకుండా పిఆర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అవన్నీ ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు మీరు? యాక్చువల్లీ నాకు కోఆర్డినేషన్ అనేది ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్తో చాలా ర్యాపో బాగుంటుందండి. ఐఎమ్ హ్యావింగ్ పిఆర్ టీమ్ యాక్చువల్లీ. నాకు బయట ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ యూస్ టు బ్రింగ్ బెర్లిన్ నుంచి, రష్యా నుంచి, స్పెయిన్ నుంచి ఆర్టిస్ట్ని పిలిపించి ఐ యూస్ టు ప్లే. గోవాలో చేసామండి ఒక 3 షోస్, అండ్ బెంగళూరులో ఒకటి చేసాము విత్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ సూట్ అండ్ పాండా, మరియానా, క్యాథరిన్ నుంచి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వీ యూస్ టు ప్లే అదర్ సిటీస్ యాక్చువల్లీ. మెయిన్ టైర్ 1 సిటీస్లో చేయించేవాళ్ళం. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే ఇక్కడ డీజే ఇక్కడ ఖమ్మంకి వచ్చేసరికి ఎవరిని పెట్టాలి ఏంటి, డీజే ఆర్టిస్ట్ అయితే ఇక్కడ కల్చర్ అంటే మన ఖమ్మం పీపుల్కి. సో హైదరాబాద్ ఈసారి నుంచి ప్రిజం, పోష్నోచ్, అమిగోస్ ఇలాంటి వాటిలో ప్లే చేసే ఒక డీజే ఆర్టిస్ట్ని ఖమ్మం తీసుకొచ్చి చేపిస్తున్నా ఈ రంగోత్సవానికి. మెర్జ్ విత్ సుమన్ టీవీ అండ్ యాజ్ యూజువల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ప్రేమ్ బ్రో, ఖమ్మం సిటీ 04 ఫర్ సపోర్టింగ్ దిస్. సో అంతేకాకుండా ఇప్పుడు మనం ఖమ్మం సిటీ .04 వాళ్ళు సో మన ఇన్స్టాల్లో చాలా హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా 92K+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాలో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు చాలా సోషల్ యాక్టివిటీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. సో వాళ్ళతో మీరు ఎలా కొలాబరేట్ అవ్వడం జరిగింది, మీకు అసలు ఎలా పరిచయం వాళ్ళు? యాక్చువల్లీ నాకు ఖమ్మంలో మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయండి. సో షణ్విక్ ప్రేమ్ అనే అతన్ని నేను ఎట్లా కలిశాను అంటే ఒక థింగ్ లైక్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట తనకి. లాస్ట్ టైం ఒకసారి ఈవెంట్ చేసినప్పుడు కూడా ఏం చేసామంటే లైక్ వచ్చిన ప్రాఫిట్స్లో ఒక 10% ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో బ్యాగ్స్ లేని వాళ్ళకి బ్యాగ్స్ ఇవ్వటం, అన్ని ఎగ్జామినేషన్ కిట్స్ అట్లా లాస్ట్ 2 years నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నా. అండ్ ప్రేమ్ గురించి చెప్పాలంటే అసలు చాలా హెల్పింగ్ నేచర్ అనమాట ప్రేమ్కి. ఒక సిటీ ఫర్ పేజ్ అనే కాదు, తనకి ఖమ్మం సిటీ ఆర్గనైజేషన్ కూడా ఒకటి ఉంది. సో ఐఎమ్ హ్యాపీ వాట్ హీఈస్ డూయింగ్ ఫర్ పూర్ కిడ్స్ యాక్చువల్లీ. సో ఆ నేచర్ మీకు నచ్చి వాళ్ళతో కొలాబరేట్ అయ్యాను. అండ్ ఇక నుంచి ఏ ఈవెంట్ చేసినా నాకు వచ్చిన ప్రాఫిట్స్లో నేను కూడా ఒక 10% అట్లా పేద పిల్లలకి ఇద్దామని ఆలోచన. బయట కల్చర్ నుంచి అంటే పబ్స్లో అలా వర్క్ చేసే పెద్ద పెద్ద డీజే ఆర్టిస్టులు రాబోతున్నారు అనమాట మన రంగోత్సవం ఈవెంట్కి. సో డేట్ నోట్ చేసుకోండి, ఈ మంత్ 14th హోలీ రోజు రంగోత్సవం కేఎల్సీలో జరగబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రాక్.